అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈసారి 70 అడుగుల గణనాథుడిని పక్కన బాలరాముడిని కూడా దర్శనమిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. వీకెండ్ కావడంతో యువత కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సుమా అందిస్తారు. సుమా, చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ప్రెసెంట్ నేనున్నాను. గణపయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఉదయం నుంచి భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈసారి వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పాలి. 70 అడుగుల్లో ఈ గణనాథుడు కొలువుదీరిన దృశ్యాల్ని మనం చూసినట్లయితే మట్టి గణపతిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు కళాకారులు. ప్రతి ఒక్కరికి కూడా ఈ గణనాథుని చూసేందుకు 2 కళ్ళు సరిపోవట్లేదు. మనకి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా బాలరాముడిని ఖైరతాబాద్ మహాగణపతి పక్కన ప్రదర్శించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా బాలరాముడి దర్శనాన్ని కూడా చేసుకుంటున్నారు. 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మహాగణనాథుల్ని కొలువుదీరుస్తుంది. ఈసారి ఈ బడా గణేష్ సన రికార్డ్ ని తానే బ్రేక్ చేసుకున్నాడు. 70 అడుగుల్లో ఈసారి కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మనం చూసినట్లయితే మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే ఒక మెసేజ్ ని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రజలందరికీ కూడా ఇస్తూ వస్తుంది. ఈసారి కూడా ఎంతో అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఖైరతాబాద్ ఈ బడా గణపతిని తీర్చిదిద్దిన విజువల్స్ మనం చూడొచ్చు. యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈసారి పిల్లలు, వృద్ధులు, చిన్నారులనే తేడా లేకుండా, కాకపోతే యువత పెద్ద సంఖ్యలో మనకు కనబడుతున్నారు. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఖైరతాబాద్ గణనాథుని చూసి ఏమనుకుంటున్నారు, ఎప్పటి నుంచి దర్శనం చేసుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. హాయ్, ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, సూపర్ గా ఉంది. ఎన్ని ఫీట్స్ ఉన్నాడో తెలుసా గణనాథుడు? తెలీదు. ఎన్ని ఫీట్స్ ఉన్నారు? 70 ఫీట్స్. గణనాథుని చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? మీ ఎక్సైటింగ్ గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ గణనాథుని దర్శనం చేసుకుంటారా? లేదు, ఇయరే ఫస్ట్ టైం వచ్చాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనం చూద్దాం. హలో అండి, హాయ్. హాయ్, ఎలా అనిపిస్తుంది గణనాథుని చూస్తే? చాలా బాగుందండి. సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామండి. ఈ సంవత్సరం ఎలా ఉంది ఈసారి గణనాథుడు? ఈ సంవత్సరం చాలా బాగుందండి. మీకు తెలుసా మట్టితో ఆ గణనాథుని తీర్చిదిద్దారనే విషయం తెలుసా? తెలుసండి, ప్రతి సంవత్సరం వస్తామండి. మేము ఎక్కడి నుంచి వచ్చారు? మేము భరతనగర్ నుండి వచ్చాము. హలో, హాయ్. హాయ్, ఎలా అనిపిస్తుంది అంత పెద్ద గణపతిని చూస్తుంటే? చాలా బాగుంది. చాలా బాగుందా? ఆ గణపతి మట్టితో చేశారని తెలుసా? తెలుసు. మనం చూస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడే మెసేజ్ ని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఇచ్చిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా చిన్నపిల్లలు గణపతి అంటే ఎంతో ఆనందంగా ఇంటికి తెచ్చుకొని నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్న పరిస్థితి.